మోకాళ్ళు అరిగిపోయాయి, ఇంకేం చేస్తాం, మన జీవితం ఇంకా ఇంతే, ఆ నొప్పులతోనే అలా బ్రతికేస్తూ ఉండాలి అని నిరాశపడుతున్నారా? శరీరంలో జీవధర్మాలు క్రమక్రమంగా తగ్గిపోతుండడంలో భాగంగా అరుగుదల కూడా త్వరగా మొదలైపోతుంది. అదేవిధంగా వెయిట్ ఉండడం వల్ల ఆ వెయిట్ ప్రభావం చేత మోకాళ్ళ మీద పడడం చేత దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే కలుగుతున్నాయమ్మా. వీటికి సంబంధించి చాలామంది అవగాహన లోపంతో విచక్షణ రహితంగా విచ్చలవిడిగా మరి డాక్టర్లు ఏదో కొంతకాలం పాటు వాడమని చెప్తే వీళ్ళేదో చాక్లెట్స్ లాగా పప్పర్మెంట్ లాగా మింగేస్తుంటారమ్మా. అది అవగాహన లోపంతో ఆ విధంగా చేస్తున్నారు తప్ప ఎక్కువ రోజుల పాటు మాత్రం వాడడం మాత్రం ఈ పెయిన్ కిల్లర్స్ ఏమాత్రం మంచిది కాదమ్మా. రెండోది ఏమంటే పెయిన్ కిల్లర్స్ వల్ల కేవలము తాత్కాలికంగా కొద్ది రోజులు లేదా కొద్ది గంటల పాటు నొప్పి తగ్గిపోతుంది తప్ప డిసీజ్ ప్రాసెస్ మాత్రం పెరుగుతూనే ఉంటుందమ్మా. లోపల చెడు చేసేదంతా చెడు జరుగుతూనే ఉంటుంది. ఆ పెయిన్ తగ్గినప్పుడు మనం కంఫర్టబుల్లీ ఫీల్ అయిపోతుంటాం. ఈ డిసీజ్ ఏమో జబ్బు ఏమో పెరిగిపోతుంటుంది అన్నమాట. ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటి డాక్టర్? శారీరక శ్రమ తక్కువైపోయిందమ్మా. ప్రథమంగా ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ఏంటంటే పోషకాహార లోపం కూడా ఒక ప్రధానమైన కారణం. దీనివల్ల ఏమైతుందంటే క్యాలరీస్ వస్తున్నాయి కానీ పోషణ బాడీకి ఉండడం లేదనమాట. దీనివల్ల క్రమక్రమంగా పోషకాహార లోప ప్రభావం చేత ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయమ్మా. తర్వాత రెండోది ఏమంటే విటమిన్ డి లోపమా. చాలామందిలో మీరు గమనించండి, ఒక 100 మందిని మనం గమనించినట్లయితే ముఖ్యంగా భారతీయుల్లో దాదాపు 80% 90% మందిలో విటమిన్ డి లోపం ఉంటుందమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మన దురదృష్టం అంటే సూర్యభగవానుడు ఉన్న సూర్యభగవాను యొక్క ఆశీర్వాదం మనం పొందలేకపోతున్నామమ్మా. మనకేంటంటే ఏసీ రూమ్లలో అలవాటైపోయింది, నీడ పట్టినటువంటి ఉద్యోగాలు అలవాటైపోయినాయి. కాస్త ఎండకు కూడా భరించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండటంతో క్రమక్రమంగా ఈ డి విటమిన్ లోపం ఉండడం చేత కూడా మరి చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశం చాలామందిలో ఉంటుందమ్మా. వాడేటువంటి ఔషధాలు ఎలా ఉండాలంటే పెయిన్ తగ్గాలి, డిసీజ్ త్వరగా పెరగకుండా ఉండాలి, ఆ యొక్క ఔషధాల వల్ల మనకు సైడ్ బెనిఫిట్స్ బాగా ఉండాలి. అలాంటిది మనం ఔషధాలను సెలెక్ట్ చేసుకొని వాడుకోగలిగితే బాగుంటుంది. కానీ ఆ న్యాచురల్ మెడిసిన్స్ కూడా సెలెక్టివ్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయమ్మా. అంటే కొన్ని రీసెర్చర్ కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చినట్టు మనకు రీసెర్చర్ కూడా తెలుస్తుంది. కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటే మరి దీర్ఘకాలం పాటు వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడడం మంచిదమ్మా. ఈ బీ బెటర్ వాళ్ళమా ఆర్థో ఊర్జా అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారమ్మా. ఆర్థో ఊర్జా మనకు మార్కెట్లో దొరుకుతుంది, క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది. ఇందులో ఒక బాటిల్లో 60 క్యాప్సూల్స్ ఉంటాయమ్మా. సో ఉదయం ఆహారం తర్వాత ఒకటి క్యాప్సూల్ వేసుకోవాలి, రాత్రి ఆహారం తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. మోకాళ్ళ భాగంలో స్టిఫ్నెస్ తగ్గిపోతుందమ్మా ముఖ్యంగా. రెండవది ఏమంటే ఈ మోకాళ్ళ భాగంలో ఈ అరుగుదల ఉన్నటువంటి పరిస్థితుల్లో గుజ్జు ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా. సో గ్రీస్ ఏదైతే మనం లూబ్రికెంట్ చెప్తామో గుజ్జు ఉత్పత్తి తగ్గిపోతుంది అనమాట. ఆ త్వరగా గుజ్జు ఉత్పత్తి తగ్గకుండా ఇది కాపాడుతుంది. అదేవిధంగా ప్రాథమిక దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మోకాళ్ళలో గుజ్జు త్వరగా తగ్గిపోయేటువంటి అరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఆ విధంగా అరగకుండా కాపాడుతుంది. గుజ్జు ఉత్పత్తి అనేది కూడా ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా ఈ యొక్క మెడిసిన్ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే కండరాలను, ఆ భాగంలో ఉన్న కండరాలను బలోపేతం చేస్తుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది, తర్వాత జాయింట్ను బలోపేతం చేస్తుందమ్మా. మంచి సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచడం వల్ల ఆ జాయింట్కి కావాల్సినటువంటి పోషకాంశాలు విపరీతంగా అక్కడ సప్లై అవుతాయి. కాబట్టి ఆ భాగంలో ఉన్నటువంటి ఈ మలిన పదార్థాలు ఈ ప్రక్రియ వల్ల నొప్పి వల్ల కొన్ని రకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ అనే పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా. అదేవిధంగా హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతుంటాయి. ఆ యొక్క పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థో ఊర్జా మనం వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఆహారం తర్వాత ఈ ఆర్థో ఊర్జా వాడుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా.